ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నాతులండి. ఈరోజు మనము 3వ మాట ధ్యానం చేసుకుందాము. మరి దేవుడు నాకు అందించిన కొలది నా అంతస్తును బట్టి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. యోహాను గారు రాసిన యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మరి ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉండి తన తల్లి అని అంటే నిజానికి ఆమె తల్లి అని అంటే ఈ భూమి మీద ఆమెకు సంబంధమే కానీ పరలోకంలో అయితే మనమందరము మానవులమైన మనమందరము సమానమే కదండి. ఆయనకు తల్లిగా తండ్రిగా మనం ఎవరమైనా నియమింపబడుటకు నిర్ణయించబడుటకు మనం అధికారము గలవారం అంటారా? ఖచ్చితంగా కాదు. అది మరి అయినప్పటికీ, యోసేపు అయినప్పటికీ, మరి ఆయన 11 సంవత్సరాలు, దాదాపు 10-11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన యెరూషలేములో తప్పిపోయి ఆయన ఒక చోట బోధిస్తుండగా వారు తల్లి అయిన మరియా యోసేపు గారు మరి వాళ్ళు వెతుక్కుంటూ వచ్చినప్పుడు, కుమారుడా, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, మేము నిన్ను వెతుకుచున్నాము అని అడిగినప్పుడు ఆయన ఏమన్నారండి? మీరు నన్ను ఎందుకు వెతుకుచున్నారు? నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీకు తెలియదా? నేను ఆయన పని మీద వచ్చి ఉన్నానని మీకు తెలియదా అని అన్నారు. అప్పుడు వారు ఆ మాట గ్రహించలేదని వాక్యంలో మనకు తెలుస్తుంది. వారు ఎలాగున భావించుచున్నారంటే, ఈయన మా కుమారుడు అని వారు అనుకుంటున్నారు, కానీ వారికి కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆయన కేవలం వారికి ఆ కొద్ది రోజులు, ఆ కొద్ది దినములు మాత్రమే వారికి ఆయనకు ఉన్నటువంటి బంధమై ఉన్నది. ఆ కాసేపు అంటే ఆ 33.5 సంవత్సరాలు మాత్రమే, అందులో కొద్ది దినాలే వారితో ప్రభువు కలిసి ఉండొచ్చు. మరి మిగతా సమయం అంతా కూడా ఆయన పని మీద, ఆయన సువార్త పని మీద ఆయన తన కాలాన్ని గడిపేసి ఉండొచ్చు కదండి. అయినప్పటికీ కూడా ప్రభు ఆయన మరణించే సమయంలో, మరణాపాయ సమయంలో కూడా తన తల్లిని గురించి, తన బాధ్యత గురించి ప్రవర్తించేవారిగా, పట్టించుకునేవారిగా ఉంటూ ఉన్నారండి. మరి మనమైతే, భూలోకంలో ఉన్న మనమైతే మన తల్లిదండ్రుల పట్ల, మన స్థితిగతి పట్ల ఎలా ఉంటామండి? ఏ విధంగా చూసినా మనము వారు మాకేం పెట్టారు, ఏం చేశారు అని మనము వారిని గాయపరుస్తూనే, మాట్లాడుతూనే, మరి మీరైనప్పటికీ, నేనైనప్పటికీ ఏదో ఒక సమయంలో వారికి చేతనైంది వారు చేశారు. అయినప్పటికీ మనం ఏదో ఒక సమయంలో వారిని మనం గాయపరిచే వారముగానే ఉంటాం కదండి. అయితే మరి ఆయన ఎలాగూ తన తల్లి పట్ల మరణాపాయ సమయంలో కూడా ప్రేమను చూపించారో, మనము కూడా మన తల్లిదండ్రులు బ్రతికున్నంత కాలము కూడా వారి పట్ల మనము ప్రేమ బాధ్యతలు కలిగి ఉండాలని, వారిని మనము మోయాలని ప్రభువు ఈ వాక్యములో ఆ బాధ్యత మనకు సూచిస్తున్నారు. మరి ఎంతమందికి అది నాకు అర్థమైందో నాకు తెలియదు కానీ అండి, దేవుడు నా ఈ చిన్న జ్ఞానానికి, అంటే నా ఈ కొద్దిపాటి అంతస్తుకు నాకు అందజేసింది నేను మీతో పంచుకుంటున్నాను. మనమందరము కూడా మన తల్లిదండ్రుల పట్ల మనం ఎలాంటి బాధలు, ఎలాంటి శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ కూడా మనకున్న దాంట్లోనే మన తల్లిదండ్రులను మనం ప్రేమించి, మనమలాగున వారిని గౌరవించి, వారిని విడిచిపెట్టి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పటికీ వారికి మనము ఒక తోడు, ఒక ఆదరణ చూపించే మనము పక్కకు జరిగే వారముగా ఉండాలి. అంతేకాని విడిచిపెట్టే వారముగా, వదిలిపెట్టే వారముగా, మరి గాయపరిచే వారముగా ఉండకూడదు. ప్రభు ఆ బంధాన్ని గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు కనుకనే మరణాపాయ సమయంలో కూడా ఆయన బాధ్యత చూపిస్తున్నారు.
అది మనమందరము కూడా నేర్చుకొనవలసింది, మనం బాధ్యత కలిగి ప్రవర్తించవలసింది. కానీ ప్రతి ఒక్కరిని మోయగలిగింది ఆయనే. మనం మానవులము, కానీ మన బాధ్యత మనం నిర్వర్తించడమే మన పని. వాక్యం అర్థమైందని అనుకుంటున్నాను. తప్పులుంటే క్షమించండి. ప్రభువును ప్రేమించండి. ప్రభు మనకిచ్చిన తల్లిదండ్రుల పట్ల గౌరవము, ప్రేమ కలిగి ఉండండి. ఆయన విన్న వాక్య వర్తమానాన్ని మనందరి వెనుకల్లో భద్రపరిచి నూరంతల ఫలింపు దయచేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.